సంవత్సరాలు పోస్ట్ పోన్లు ఇలాంటి ఎప్పుడు నా కెరీర్లో జరగలేదు. లేవు. సో అందువల్ల కూడా నేను ఓకే ఈసారి కొంతగా సీజీలకి బ్రేక్ ఇద్దాం, అంటే మనకి వసతులన్నీ సమకూరిన తర్వాత టచ్ చేద్దాం. అంటే పర్వాలేదు, ఇప్పుడు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట ₹2 ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధపడే ఎన్విరాన్మెంట్ ఉంటే, అలాంటి వసతులు ఉన్నప్పుడు చేద్దాం. అప్పటి వరకు కొద్దిగా సీజీకి బ్రేక్ ఇద్దామని చెప్పి ఈ కథను కూడా చాలా రాగా, ఇందులో 0 సీజీ, ఒక సీజీ కూడా ఉండదు. అవునా? ఓకే. 0 సెట్స్, అన్ని లైవ్ లొకేషన్స్. ఓకే. సో అలాగా అదే మీకు చాలా ఆర్గానిక్గా వెళ్ళడం జరిగింది. సార్, ఒక టైంలో మీరు చార్మినార్ సెట్ వేసినప్పుడు కానీ, ఆ మీనాక్షి టెంపుల్ సెట్ వేసినప్పుడు కానీ అవుట్పుట్ చూసి మెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, గుణశేఖర్ ప్రొడ్యూసర్ చేత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అని చెప్పి మీ మీద ఎలిగేషన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ చూస్తే ప్రతిదీ సెట్టే. అవును. ఇప్పుడు ఒక చిన్న స్ట్రీట్లో సెట్ వేయాలంటే అది ARFCలోనో లేకపోతే ఇంకో చోట ఆ సెట్ వేసి తీయాల్సిందే. దానికి హీరోలనో ఇంకోటనో పేరు పెడుతుంది. ఈ ట్రెండ్ ఎలా చూస్తారు మీరు? అదే నిందా చెప్పినట్టు ఇది మంచిదండి. ఇప్పుడు సెట్స్ వేయటం అనేది మీకు చాలా వర్క్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సెట్స్ ఆల్వేజ్ మీకు మన కమాండ్లో ఉంటుందండి. ఆర్టిస్ట్ డేట్ ఇచ్చాడంటే మనం షెడ్యూల్ చేసేసుకోవచ్చు. సో మళ్ళీ పర్మిషన్స్ కోసం మళ్ళీ దానికోసం వెయిట్ చేసి సీజనల్ చేంజ్ అయిపోయి మళ్ళీ సీజన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఏం ఉండదు. అన్నీ మన కంట్రోల్లో ఉంటుంది. మనమే క్రియేట్ చేసుకొని తీయటం అనేది చాలా మంచి పరిణామం. అది ఇప్పుడు జరుగుతుంది. అది చాలా మంచి పరిణామం అండి. ఓకే సార్.